హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేనైతే టమాటా పప్పు అయితే చేశానండి. సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఎలా చేసుకోవాలో తయారు చేసుకుందామండి. సో దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని సరిపడా కందిపప్పు అయితే బాగా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. బాగా చల్లారినాక తీసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే తీసుకోవాలండి. నేను ఒక 4 టమాటాలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 నుంచి లేదా 4 వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాము. సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను కాబట్టి. ఇప్పుడు సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనకి పప్పు అయితే పైకి పొంగకుండా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కుక్కర్ మూత అయితే పెట్టుకొని 1 నుంచి 4 విజిల్స్ రానిచ్చుకునే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో అందులోపల మనము ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ మూత తీసి చూద్దామండి. మనకు పప్పు అయితే రెడీగా ఉంది, సింపుల్గా ఉడికేసిందండి. సో ఇప్పుడు మనం పప్పు గుత్తితోటి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఎంత క్వాంటిటీగా నీళ్ళు పోసుకుంటారో అది మీ ఇష్టం అండి. సో నాకు తగిననైతే నేను తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని పోపు అయితే వేసుకోవాలి. సో దానికోసం ముందుగా ఒక ఆయిల్ అయితే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 3 లేదా 4 కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్గా ఉంటుంది. సో ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే తాలింపు వేసుకోవాలండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా పప్పు అయితే బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాం కాబట్టి ఆ వాటర్ ఇనిగిపోయేంత వరకు బాగా తెరలు పెట్టుకోవాలి. సో ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఇలా మరుగుతున్నప్పుడు మనము అడుగంటుకోకుండా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు బాగా మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా టమాటా పప్పు రెడీ అయిపోతుందండి.